సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి పట్ల వెమ్లవాడ పట్టణ సిపిఎం నాయకులు స్థానిక తెలంగాణ చౌక్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల కోసం ఆయన చేసిన పోరాటం మరవలేమన్నారు. ఆయన ఆశల సాధనకు మేమందరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెమ్లవాడ డివిజన్ సిపిఎం పార్టీ నాయకులు ఎగుమంటి ఎల్లారెడ్డి, ముక్తికాంత అశోక్, మల్లార ప్రశాంత్, గురజాల శ్రీధర్, జవ్వాజి విమల, రామాంచ అశోక్, పరశురాం, మల్యాల నరసయ్య, సిఐడియు జిల్లా నాయకులు గుర్రం అశోక్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి ఏచూరి సీతారాం గారు మరణించడం సిపిఎం పార్టీకి ఎంతో తీరని లోటు. ఆయన విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా పనిచేసి జాతీయ కార్యదర్శిగా ఎదిగినటువంటి వ్యక్తి. పేద ప్రజల కొరకు, భూమి కొరకు, వృత్తి కొరకు, పేద ప్రజల సమస్యల కొరకు నిరంతరం పోరాడి ప్రతిపక్ష పార్టీగా ఆయన పార్లమెంటు సభ్యులుగా, అదే రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్లో గలమెత్తి పేద ప్రజల కొరకు పోరాడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కోల్పోవడం అనేది సిపిఎం పార్టీకి తీరని లోటు. అట్లాగే ఇప్పుడు ఉన్న పేద ప్రజలకు కూడా ఆయన లేనటువంటి లోటు. కాబట్టి ఆయన ఆశయాలను సిరిసిల్ల జిల్లాలో ఉన్న సిపిఎం పార్టీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఆయన ఆశయాలను కొనసాగించాలని ఈరోజు ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. నిన్నటి రోజు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారు మరణించడం చాలా బాధాకరం. మరియు వారు విద్యార్థి దశ నుంచే ఉద్యమాల వైపు ఆకర్షితులై మరి కమ్యూనిస్టు పార్టీలకు అగ్రనాయకునిగా ఎదిగి మరి ఆయన మారడం కమ్యూనిస్టు పార్టీలకు తీరని లోటు భావిస్తూ, మరి ముఖ్యంగా కార్మికోద్యమానికి, భారతదేశంలో కార్మికోద్యమానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరి వారి కార్మికోద్యమానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఆయనకు సిఐటి డివిజన్ పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి వారి ఆశయాలు, కార్మికోద్యమ ఆశయాలను సిఐటి పక్షాన ముందుండి వారి ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు రాజన్న జిల్లా వేములవాడలో మా డివిజన్ పక్షాన సిపిఎం పార్టీ డివిజన్ పక్షాన సీతారాం ఏచూరి గారు వారు మరణించినందుకు చింతిస్తూ వాళ్ళ ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారు చేసిన సేవలను ఎలవెల్ల మేము ముందుకు తీసుకెళ్ళి వారి అడుగుజాడలో మేము అందరం సిపిఎం పార్టీగా వెనువెంట ఉండి ఆశయాలను సాధిస్తామని సిపిఎం పార్టీగా వెమ్లవాడ డివిజన్ నుండి మేము మహిళలుగా సిపిఎం పార్టీగా ముందుకు తీసుకెళ్ళి ఎస్ఎఫ్ఐ నుండి కావచ్చు, కేంద్ర కమిటీ సభ్యుడిగా చాలా సేవలు అందించాడు. చిన్న నుండి వెళ్ళి పెద్దదాకా హైదరాబాద్లో ఉండి ఢిల్లీకి చాలా మన సేవలన్నీ అందించిన కార్మికుల, దర్శకులకు, ప్రతి ఒక్కరికి సమస్యల మీద వెంట ఉండి సమస్యలను చేరదేసిన ఈ మహనీయుడు మన అందులో లేనందుకు ఈరోజు మనము సిపిఎం పార్టీ చాలా కోల్పోయింది. మేమందరము చాలా బాధపడుతూ చింతిస్తూ ఉన్నాము. ఆ సిపిఎం ఏచూరి గారికి మేము గణనీయులు మా డివిజన్ పక్షాన తెలియజేస్తాము.